ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పాత బస్టాండ్ లో గల నేతన్న విగ్రహం వద్ద ప్రభుత్వం మరియు వివిధ పార్టీల నేతలు వేడుకలు ఘనంగా నిర్వహించారు। జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని సిరిసిల్ల నేతన్న విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। జాతీయ చేనేత దినోత్సవాన్ని గురువారం సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కేకే మహేందర్ రెడ్డి ప్రముఖులు పూలమాలలు వేశారు। జై నేతన్న జై నేతన్న అనే నినాదాలు చేశారు। సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రజాప్రభుత్వం అందిస్తున్న వివిధ ఆర్డర్లు, యాన్ బ్యాంక్, స్కూల్ యూనిఫామ్, విద్యుత్ సబ్సిడీ అంశాలను పలువురు ప్రజాప్రతినిధులు గుర్తు చేసుకున్నారు। రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుపై హర్షం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు, నేత కార్మికులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। మరోవైపు పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు। నూతన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా చేనేతను కాపాడుకునే అవసరం ఎంతైనా ఉందని అన్నారు। ఇక్కడి కార్మికులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ఏర్పాటును అందించాలని కోరారు। ఇక ఈ వేడుకలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడే రవీందర్, మాజీ బీజేపీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు దుకాల శ్రీకాంత్, మహిళా అధ్యక్షురాలు వేముల వైశాలి, మాధవి, సుంచు ప్రకాష్ తదితరులు ఉన్నారు। మరోవైపు స్వదేశీ జాగరణ మంచ్ మూర శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। 2015లో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఇది చేనేత దినోత్సవం ఏదైతుందో 2015లో అంటే 11వ చేనేత దినోత్సవం ఈ కార్యక్రమానికి అన్న పెద్దన కేకే మహేందర్ రెడ్డి, అలాగే మా దామోదర్ శంకర్ గారు, అలాగే కలెక్టర్ గారు ఇలా వీళ్ళందరూ రావడం మంచి వాళ్ళందరికీ అర్చనీయత వ్యక్తం చేస్తూ మరి సిరిసిల్లలో చేనేత అనేది మెల్లగా అడుగంటి పోతూ ఉన్నది। కొన్ని ప్రభుత్వాలు అంతకుముందు ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని పనుల వల్ల కూడా అతని ప్రభుత్వం అనేది కూడా చాలా దెబ్బతి వేల భవన్లు అమ్ముకున్నారు బలకొట్టి। మరి అదే రకంగా ఈ చేనేత అభివృద్ధి చేయాలంటే, అభివృద్ధి పరచాలంటే ధర్మవరం కానీ లేకపోతే అటు చౌటుపాలు ఇక్కడైనా గట్టుకలు పోయినప్పుడు అక్కడ సర్పంచ్ గారి చేనేత కలర్లో పోతలేదు, నాకు షెడ్యూల్ చేసుకున్నా బ్రహ్మాండంగా నేర్చుతూ ఉన్నారు। ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి వారం కొత్త పద్ధతులు అందరూ ఒకటే రకమైన వస్తువులు తయారు దానికి కాబట్టి ఇంకొకటి ఎప్పుడైతే మన సిరిసిల్ల ఉన్నటువంటి వ్యక్తి హరిప్రసాద్ రేఖ ఇద్దరు T20 లోగో ఆ రోజు పంపించడం వల్ల చేసి మన్ కీ బాత్లో మన భారత ప్రధాని సిరిసిల్ల యొక్క విషయాన్ని అక్కడ ప్రస్తావించినప్పుడు ఆయన ఖ్యాతి చాలా దిగిపోయింది। ఇప్పుడు ఆయన ఒక 6-7 రూపాయలు వేసుకొని ఇది పట్టు అని చీరలు తయారు చేసి ఇస్తూ ఉన్నాడు। ఈరోజు మన ఉన్నటువంటి ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం గుండా లక్ష్మణ్ బాబు జ్ఞాపకార్థం వాళ్ళిద్దరినీ అక్కడ సన్మానిస్తూ కొట్టులేదు। మరి ఇలాంటి పనులు మన సిరిసిల్లకు ఖ్యాతి చేసే విధంగా మరి యువత కేవలం ఒకే పద్ధతులు కాకుండా వాళ్ళు కూడా ఈ 5 రేపటి పడితే కంచి, ధర్మవరం ఇట్లాంటి వారణాసి నుంచి మనకు పట్టు చీరలు వస్తాయి। మరి అట్లాంటి విషయాలలో మన అందరు కలిసి వస్తే పరిశ్రమ బతికి పట్టడానికి అదే రకంగా ఒక వాల్యూ ఉన్నటువంటి వస్తువులు తయారు చేసినప్పుడు దానికి వేడి కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో మన యువకులు ఆ రకంగా ప్రయత్నం చేయాలని అందరూ చేనేత మన చేనేత విగ్రహాలు సమర్పించినాము। అందరి శుభాకాంక్షలు చేస్తాం। జరుపుకున్న సందర్భంగా చేనేత కార్మికులకు, పద్మశాలి సోదరులకు, ఈ వృత్తిలో నిమగ్నమైన ప్రతి ఒక్కరు కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మానవ జాతి మనుగడ ప్రారంభమైనప్పటి నుండే ఈ సంస్కృతి సాంప్రదాయాలు మొదలైనప్పటి నుంచే ఇవాళ చేనేత కూడా ఒక పట్టుంది। చేనేత అనేది మన సంస్కృతిలో ఒక భాగం। మానవ జాతి మానాన్ని కాపాడడం కొరకు పుట్టిన ప్రతి బిడ్డ నుండి చనిపోయేంత వరకు కూడా గుడ్డను వాడడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం। అది ఆ హిందూ సాంప్రదాయమే కాదు, ఏ మత సాంప్రదాయమైనా గుడ్డలు ధరించడం అనేది ఒక సాంప్రదాయం। అది హైందవం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, హిందూ కావచ్చు, అన్ని మతాలు కూడా మానవ శరీరాన్ని కప్పుకోవడానికి, మానాన్ని కాపాడుకోవడానికి గుడ్డనైతే అవసరం। దానికి కావలసిన గుడ్డను నేర్చిన నేతన్నలు నిజంగా కూడా ఈ దేశంలో ముఖ్యంగా రైతన్న తర్వాత
అధిక సంఖ్యలో నేతన్నలే ఉన్నారు. రైతులు ఏ విధంగానైతే ఈ దేశానికి అండగా బాసడగా ఉండి అనేక మందికి ఉపాధి కల్పిస్తుందో, ఆ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఏది ఉందంటే అది చేనేత రంగం అని చెప్పుక తప్పని వాడ. అందుకే చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఆ రంగాన్ని ప్రోత్సహించాల బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన, ప్రతి పార్టీ పైన ఉంటుందని తెలియజేస్తూ, ఎందుకంటే మానవ జాతి మనగడకు అవసరం కాబట్టి. అలా కాకపోతే ఒకటే బాధ ఏంటంటే, ఇంతకుముందు మిత్రుడు రేవంత్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ సిరిసిల్ల అంటే చేనేతకు ఒకప్పుడు చాలా పేరు ప్రఖ్యాతులు రైతులు. అగ్గిపట్టెలో పట్టిన చీరను నల్లా పరంధాములు గారి నుంచి లేచి ఈ దేశంలోనే ఒక సిరిసిల్లకు ఒక స్థానాన్ని కల్పిస్తుంది. కానీ మారుతున్న క్రమంలో, యాంత్రీకరణ జరుగుతున్న క్రమంలో కొత్త తరం అంతా కూడా చేనేతను మర్చిపోయింది. వాళ్ళ చేనేతను మర్చిపోయి పవర్ లూము, యాంత్రీకరణ వైపు వెళ్ళింది. దానికి వైపు వెళ్ళకూడదని నేను అనట్లే. మారుతున్న క్రమంలో ప్రపంచంలో పోటీ పడే విధంగా ప్రతి అవసరాన్ని కూడా మనం మలుచుకొని ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే అనేకమైన వృత్తులు కూడా మార్పు చెందుతున్నాయి. అందులో భాగంగా మనం కూడా చెందాలి, మానవాళికి అనుగుణంగా, ఈ ప్రపంచానికి అనుగుణంగా. కానీ ఏదైతే మనకు అన్నం పెట్టిందో ఆ యొక్క సనాతనమైన వృత్తిని మాత్రం మనం కాపాడి భావితరాలకు ఇంచాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నది. పూలమాలలు వేశారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నేతన్న విగ్రహానికి పలువురు పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మరియు రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ మాట్లాడుతూ, రైతన్నల తర్వాత నేతన్నలకు కంటికి రెప్పలా కాపాడుకున్న ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రతి కార్మికునికి 20,000 వేతనం వచ్చేలా ప్రణాళికను రూపొందించారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవం నిర్వహిస్తూ వచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఒకటే చీర ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని, 2 ఇవ్వాలని కోరారు. పవర్లు మరియు హ్యాండ్లూమ్ 2 కళ్లుగా చూడాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని, చేనేత భీమను కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మేన రవి, బత్తుల వనజ, వెంగళ శ్రీనివాస్, కల్లూరి రాజు, సబ్బని హరీష్, మంచి శ్రీనివాస్, దార్ల సందీప్, అడగట్ల మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ సందర్భంగా ఈరోజు గత పాలకవర్గంలో అందరూ ఏకతాటిపై ఉండి ఖచ్చితంగా పాత బస్సుల్లో చేనేత విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తీర్మానం చేసుకుని ఇలా ఆ విగ్రహం ఆనాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జాతీయ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నేత కార్మికులు, పద్మశాలీలు అండ్ పవర్లు కార్మికులు అనేక పెద్ద ఎత్తున ఉన్న సందర్భంలో అనేక పోరాటాలు చేసి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్నాక రైతన్న తర్వాత నేతన్నలని చెప్పి ఒక ఆలోచన చేసి ఇలా దాదాపు 9.5 సంవత్సరాలు పద్మశాలీలను కంటికి రెప్పలా కాపాడిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కార్మికుడు అనే వ్యక్తి 15,000 నుంచి 20,000 రూపాయలు కార్మికుడికి రావాలని చేనేత వృత్తిని కాపాడి ఎంతో బడ్జెట్ కేటాయించి ఇలా ఆకలి తావు లేకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు ఇలా అదే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఊరేగింపులు ఎంతో కార్యక్రమాలు ఘనంగా చేసుకున్న సందర్భం ఈరోజు కనుమరుగవుతుంది. కాబట్టి ఏదైనా కానీ రైతు తర్వాత నేతన్నలే అని చెప్పి గుర్తించిన పెద్దలు కేసీఆర్ గారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఉపాధి కరువై మళ్ళీ ఆకలి చావులు అవుతున్నాయి అని చెప్పి మరో ముట్టుకున్నా కానీ ఇవాళ వరకు మేము 200 కోట్లు ఇచ్చినాం, 300 కోట్లు ఇచ్చినాం అని చెప్పడమే కానీ ఇప్పటి వరకు ఇంకా సగం పైసలు రాలేదు. దయచేసి కార్మికులను ఆదుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పి చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము పార్టీ పక్షాన వేడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపు ఒక్కొక్క చీర ఇచ్చి మళ్ళీ ఆపుదామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కంటిన్యూషన్గా 2 చీరలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ 2 చీరలు పూర్తిగా నియంత్రణ ప్రక్రియ కాబట్టి బతుకమ్మకు లెక్క డెడ్ లైన్ అనేది ఉండదు. కాబట్టి యథావిధిగా ఆ చీరలు అనేవి యథావిధిగా ఇచ్చుకుంటూ ఈ
చేనేత కార్మికుల పవర్లు కార్మికులను కాపాడాలని చెప్పి ఈ చేనేత దినోత్సవం సందర్భంగా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జిల్లా అధ్యక్షుడు కోట ఆగా గారికి, రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్ గారికి మరియు కార్మిక వెంకట శ్రీనివాస్ గారికి మరి నేతన్నలందరికీ, ముఖ్యంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లా నేతన్నల కుటుంబాలకి, అక్క చెల్లెల అన్నదమ్ములందరూ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో నేతన్నలను స్థితిగతులను మార్చాలి, నేతన్నలు కుటుంబాలు సంతోషంగా బ్రతకాలనే ఆలోచనతోటి మన మాజీ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నేత కేటీ రామారావు గారి సహకారంతో ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్రంలోని నేతన్నల కుటుంబాలను ఆదుకునే విధంగా బతుకునిచ్చే బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి అసంఘటిత కార్మిక రంగ కుటుంబాలను, అట్లాగే ఆసాముల వ్యవస్థను, అట్లాగే యాజమాన్య వ్యవస్థను అన్నింటినీ కూడా కోఆర్డినేషన్ సమన్వయపరుస్తూ ఆనాడు బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి వస్త్ర పరిశ్రమను ఆదుకొని ఇలా నేతన్నల కుటుంబాలు తలెత్తుకొని బతికే విధంగా గొప్పగా సేవలు అందించిన ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు కూడా మేము ఒకటే ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, రైతన్నలు ఈతన్నలతో పాటు నేతన్నల కుటుంబాలు కూడా ఆదుకోవాలి, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అభివృద్ధిలో వారు కూడా అగ్రగామిగా ఉండాలనంటే ఏదైతే ఈ చేనేత చీరలను ప్రవేశపెట్టారో తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు రెండో చీరను కూడా ఇవ్వడానికి ఆర్డర్లు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. నేతన్నలందరూ కూడా వాళ్ళు బీపీఎల్ దాటి అభివృద్ధి బాటలో పయనించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఎట్లయితే కేసీఆర్ పాలనలో నేతన్న కుటుంబాలను ఆదుకున్నాము, అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాము, ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా ఆదుకొని వారందరినీ కూడా అభివృద్ధి బాటలో చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చేయాలని చెప్పి కోరుకుంటూ, అంతేకాకుండా ఆనాడు నేతన్నలకు అవార్డు ఇవ్వడం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అని చెప్పి నెక్లెస్ ప్రైడ్లో ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం వేడుక చేస్తున్నాం. కేటీ రామారావు గారు చేనేత జౌళి శాఖ మంత్రికి హాజరైనారు. నేత కళాకారులకు అద్భుతంగా ₹1,00,000 నగదు, అవార్డు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించి చేనేత గౌరవాన్ని నిలబడిస్తున్నాం. అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి ఆప్కో పోయి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెచ్చుకోవాల్సిందో ఎప్పటికప్పుడు చేనేతలు ఖరీదు చేసి వాటి డబ్బులు కూడా సరైన సమయం ప్రకారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వరంగల్కు సంబంధించినటువంటి నేత కళాకారులు శతరంజీలు తయారు చేసే వాళ్ళకు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పెంచిన కూలను 30% పెంచి ఇవ్వడం వల్ల తద్వారా వాళ్లకు ఎంతో శాంతన చేకూరింది. మరి ఇవాళకి కూడా 5 సంవత్సరాలకి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నిర్ణయిస్తున్నాను, వారు కూడా వేతనాలు పెంచాలి. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రధానంగా 8% లబ్ధిదారుడు కట్టినట్లయితే 8% కేంద్ర ప్రభుత్వం, 8% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటిలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందో రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు 16% జమగట్టి కోవిడ్ కరోనా సమయంలో కూడా వారికి ₹96 కోట్ల ప్రీ మ్యాచ్యూర్డ్గా ఇవ్వడం జరిగింది. మరి ఈనాటికి కూడా లిస్టులో చేరమని కోరుతున్నారు, కానీ లిస్టు పైసలు సరిగా జమ చేయడం లేదు, ఆ ఖాతాల ఆపరేషన్ సరిగా లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, నేత కార్మికులు, చేనేత కార్మికులు, పౌరుల కార్మికులు లేకుండా అందరికీ కూడా లిస్టు పథకాన్ని వర్తింపజేయాలి. అదేవిధంగా చేనేత బీమా అని ఎప్పుడైతే నేత కార్మికులు ఏ ఆసరా లేకుండా చనిపోతే ₹5 లక్షల ఇన్సూరెన్స్ ద్వారా చెందిన కార్యక్రమం ఉంది. మరి ఈనాడు ప్రీమియం కట్టలేదని తెలుస్తుంది. ఈ వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, తప్పకుండా నేత కార్మికులకు సంబంధించిన బీమా సౌకర్యాన్ని ప్రీమియం చెల్లించి అనాథలైన అభాగ్యులైన వారు చనిపోతే 5 లక్షలు చేరే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మరి ప్రతి వాళ్ళు కూడా సోమవారం రోజున చేనేత వస్త్రాలు ధరించి చేనేతకు చేయూతనిద్దాం, చేనేత దినాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముస్తాబాద్ మండల కేంద్రంలో, పట్టణ కేంద్రంలో నూతన అంగన్వాడీ కేంద్రంతో పాటు గురుకుల పాఠశాలలో అన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన కలెక్టర్ ప్రారంభించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి గురుకుల పాఠశాలలో ఆన్లైన్ లో తరగతులను ఇంద్రమ్మ కాలనీలో నూతనంగా నిర్వహించిన 6వ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య ద్వారానే మార్పు సాధ్యమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం లక్షలు విలువ చేసే ఆన్లైన్ శిక్షణ తరగతులు ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. విద్యార్థి పాఠాలు చక్కగా విని నోట్స్ రాసుకోవాలని సూచించారు. రోజు వాటిని మరోసారి చదువుకోవాలని అన్నారు. పాఠాల్లో ఏమైనా సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా వచ్చే టెస్ట్ సిరీస్ ను ప్రాక్టీస్ చేయాలని కలెక్టర్ తెలిపారు. దీంతో ఐఐటి, జేఈఈ, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకై నిరంతరం కృషి చేస్తూ పెద్ద ఎత్తున పేదలకు నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు. జిల్లాలో పిల్లలకు ఆన్లైన్ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 170కి పైగా నూతన అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నారులకు విద్యను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కాంట్రాక్టు పేర్లతో కోట్ల రూపాయలు దండుకుని అప్పటి నాయకులు జేబులు నింపుకున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని ప్రజలందరూ గమనించాలని కేకే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, కళాశాల ప్రిన్సిపాల్ తహసీల్దార్ సురేష్, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజల మాజీ, ఎంపీటీసీలు చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక స్వేచ్ఛ రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలుముల రామిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, అంగన్వాడీ సూపర్వైజర్ వడ్లకొండ అరవింద, ఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క కార్పొరేట్ సిస్టానికి తలదన్య మాదిరిగా అన్ని రకాల యొక్క హంగు వాటన్నిటితో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా గ్రామీణ ప్రాంతాల్లోని జనరల్ గా బడుగు బలహీన వర్గాలు, పేదలకే అంగన్వాడీ కేంద్రాలు ఆసరాగా ఉంటాయి. అలా పెద్దగా డబ్బున్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్లలో అక్కడెక్కడ చదివిస్తారు. కానీ పేదవాడికి కూడా విద్య దూరం కాకూడదన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సింగిల్ స్కూల్ బల్లం కూడా పెట్టడం జరిగింది వాళ్ళు. కానీ గత దౌర్భాగ్యం ఏంటంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో పేదవాడికి విద్యను దూరం చేసే ఒక కుట్ర జరిగింది. ఆ రోజు సింగిల్ టీచర్ బర్లన్నింటినీ కూడా మూసేసి 6,000 మంది టీచర్లను మామూలుగా బయటకు తీసుకొచ్చింది. ఆ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎక్కడ కూడా ఇలా టీచర్ల రిక్రూట్మెంట్ లేకుండే, రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేకుండే. అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదవాడికి విద్యను దూరం చేయకూడదు, పేదవాడి యొక్క ప్రాథమిక హక్కు విద్య అనేది, కాబట్టి భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కును మనం అందరం కూడా ఇలా అమలు పడతారన్న ఉద్దేశం కొద్దీ మళ్ళీ ప్రతి తాండాల్లో, ప్రతి గూడాల్లో కూడా ఆ మూసివేయబడ్డ స్కూళ్లను తెరవడంతో పాటు అంగన్వాడీ విద్యను కూడా బలోపేతం చేయాలన్న ఉద్దేశం కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మంత్రి సీతక్క గారు అలాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేకమైన అంగన్వాడీ సెంటర్లను కొత్తగా నెలకొల్పడం జరుగుతుంది. ఈ జిల్లా విషయానికి వస్తే ఇంచుమించు ఈ జిల్లాలో 570 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇవాళ మన ప్రాంతంలో 170 అంగన్వాడీ కేంద్రాలను కొత్త బిల్డింగ్ మనం తీసుకోవడం జరిగింది. ఇవాళ కిరాయిలను అక్కడ ఇక్కడ లేకుండా అన్ని వసతులు ఉండాలి, అందులో కిచెన్ ఉండాలి, పిల్లలు ఉండడానికి ఒక నాణ్యమైన ఇలా వెలుతురు, గాలి వచ్చే మాదిరిగా ఉండాలని చెప్పి వాళ్ళ ఫ్యాన్లు కూడా ఫిట్ చేస్తూ అన్ని రకాల కూడా వాళ్ళకు సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దాంతో పాటు అంగన్వాడీ విద్యాలయం వల్ల ఇలా ఈ ప్రాంతంలోని ఎవరు కూడా ఇంటి ముంగట్నే ఇలా, ఎందుకంటే ప్రతి గల్లీలో ఎక్కడెక్కడ అవసరం ఒక ముస్తాబాద్ పట్టణానికి వస్తే మేడం చెప్పినట్టు ఒక ముస్తాబాద్ పట్టణంలోనే 6 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు అవసరం ఉన్నా గౌరవ కలెక్టర్ గారు చర్యలు తీసుకుని కొత్త అంగన్వాడీ కేంద్రాలను శాంక్షన్ చేయడంతో పాటు వాటికి తగిన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్డింగ్లు ఇవ్వడం జరుగుతుంది. కేవలం గత 4 నెలల క్రితం మనం ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి వచ్చినట్టయితే 59 కొత్త అంగన్వాడీలు ఉన్నాయి. 170 మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇచ్చారు. ఒక సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలోనే కొత్తగా 59 అంగన్వాడీ కేంద్రాలను మనం బిల్డింగ్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. కొన్ని అసంతృప్తిగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఆర్పాటాలకు పోయింది, కానీ ఎక్కడే కొంగలు అక్కడే ఉన్నట్టు వారిని అసంతృప్తిగా మిగిలిపోయినారు. ఎందుకంటే దోచుకున్నోడు దోచుకున్నంత దోచుకుని పోయినారు. అంగన్వాడీ కాంట్రాక్టర్లు ఇలా బిల్డింగ్లను సగంలోనే మధ్యలోనే వదిలిపెట్టిపోయింది. అలా వాళ్ళ పేరు డబ్బా కొట్టుకున్న డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ కూడా మధ్యలోనే వదిలిపెట్టిపోయింది. అలా గూడెంలో చూసుకున్నా, కొండాపూర్లో చూసుకున్నా ఎక్కడ కూడా బిల్డింగ్లను కంప్లీట్ చేయలే, అరకొర వసూలు చేసిపోయినారు. ఇవన్నీ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. ఇది ప్రజా పరిపాలన.
మీరు డిజిటల్ విధానాన్ని కూడా మన కేజీబీలలో మోడల్ స్కూళ్లలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి స్కూల్లో కూడా పేదవాడిని కూడా ఇలా ఫ్రిడ్జిల్లో, కోటాల్లో, ఢిల్లీలో, ఇలా నారాయణలో, చైతన్యాల్లో పైసలు పెట్టి వాళ్ళు చదువుకునే వాళ్లకు ధీటుగా అవే పాఠాలను డిజిటల్ క్లాసుల ద్వారా చెప్పించి ప్రపంచంతో పోటీ పడే మాదిరిగా తయారు చేయడానికి వారందరూ కూడా వారు ముందుకు వచ్చింది వారు. కాబట్టి దయచేసి విద్య మనం వెనక చదువుకున్నాం, విద్య లేనివాడు వింత పశువు అని చెప్పి. కాబట్టి అన్నిటికీ మూలం విద్యనే. కాబట్టి ఆ విద్య మూలం ఎక్కడంటే అంగన్వాడీ సెంటర్లో ప్రారంభం కావాలి. ఆ అంగన్వాడీ సెంటర్లను పటిష్టంగా పరిపుష్టంగా తయారు చేసినప్పుడే ఇలా మన పునాదులు కూడా గట్టి ఉంటాయి. కాబట్టి దయచేసి మీ యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ అంగన్వాడీ సెంటర్లు అవసరం ఉన్నా మీ అవసరాన్ని బట్టి అంగన్వాడీ సెంటర్లను ప్రారంభించడానికి మళ్ళీ 59 4 క్రితం మళ్ళా 39 ఇప్పుడైనాడు అంటే ఇంచుమించు మీకు 88 కొత్త సెంటర్లు ఇక్కడ వస్తున్నాయి. అక్కడందరూ కూడా ఒక్కొక్క మాదిరిగా వారి పైన లేనిపోని అబండాలు వేస్తారు, ఇక నా పైన కూడా వేస్తారు. ఒక్కటే అనుకున్నాం, ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నేను ఈ ప్రాంతానికి ఏమైనా మొక్కబోని దీక్షతో పనిచేయాలి. ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను ఈ గడ్డలోనే కలిసిపోయే బిడ్డను నేను ఎక్కడి నుంచో వచ్చిన కాదు వాళ్ళ. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒకటి, మేము ఏది చేసినా ఈ రోజు కేవలం సిరిసిల్ల ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసమే. ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఇవాళ మీకు కఠినంగా అనిపించవచ్చు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్లోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి వర్కర్ టు ఓనర్, థ్రిఫ్ట్ మరియు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు చేనేత దినోత్సవం సందర్భంగా సంబరాలు జరుపుకోవడానికి పరిమితం కాకుండా చేనేత పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలని, థ్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులను వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం, ఉడత రవి, సూరం పద్మ, దాసల రూప, జిందం కమలాకర్, బెజ్జుగం సురేష్, బాస శ్రీధర్, స్వర్గం శేఖర్, బింగి సంపత్, కారంపురి మహేష్, చింతకింది సుధన్, దోమల రాము, సందుపట్ల పోచమల్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న చేనేత అన్నలందరికీ, అట్లాగే సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నేతలందరికీ సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ అనుబంధ సంఘాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసినట్టు ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఏ ప్రభుత్వం కూడా నేతలకు అత్యంత చెప్పడం కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించే దిశగా ఏ ఒక్క ప్రభుత్వం కూడా నాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చూపించలేకపోతా ఉంది. మరి చేనేత దినోత్సవం నాడు పెద్ద హామీలు ఇచ్చుకుంటూ చేదుడుకునే ప్రయత్నం చేస్తూ తప్పించి ఆ హామీలు అమలు చేసే ప్రయత్నం లేదు. ఈరోజు చూసినట్టయితే నేతల పరిస్థితి రోజు దిగజారిపోతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు, అనుబంధంగా కార్మికులు అందరూ 50, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వయసు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు జీవితాంతం పవర్లూమ్ నడిపి చేనేత పనిచేసి మళ్ళీ వాటికి పనిచేయని పరిస్థితిలో మనకు ఆశ కూడా కరువయ్యే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి వెంటనే నేతన్నలకు మరి వాళ్ళకు ఏదైతే 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరికీ కూడా 6,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఎంతో కాలం నుంచే నేతన్నలు పోరాటం చేస్తారో వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి, వాళ్ళకి అందించాలని. కానీ దాన్ని ఇంతవరకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ చేనేత దినోత్సవం సందర్భంగా పవర్లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే మన వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని, దాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి చుట్టుపక్కల డబ్బులు ఇక్కడ జౌళి శాఖలకి చాలా రోజులు అవుతా ఉంది, మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. వెంటనే దానికి సంబంధించిన డబ్బులను కార్మికులకు అందించాలని, అదేవిధంగా నడిచేటటువంటి ఏదో చీరల్ని పొదుపు సంఘాల పైన చీరలకు సంబంధించిన సబ్సిడీ, యానం సబ్సిడీ అన్ని అనుబంధ రంగాల వార్పర్ వైపర్ పవర్లూమ్ కార్మికులను అందించాలని రైతుల డిమాండ్లపై ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. వెంటనే ఇది అమలు చేసే విధంగా చేనేత దినోత్సవం ముఖ్యమంత్రి అమలు చేయాలని, చిత్తశుద్ధి సాధాలని సందర్భంగా తెలియజేస్తారు. మనుషుల మానాల్ని కాపాడే వస్త్రాన్ని నేసేటువంటి నేతన్నలు
చేనేత కార్మికులు, పవర్ రూమ్ కార్మికులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆగస్టు 7 జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కావచ్చు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కావచ్చు, జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఐసిఐసిఐ లాంబార్డు, మరి జనశ్రీ బీమా యోజన లాంటి కార్మికులకు సంక్షేమ పథకాలన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మరి కార్మికులకు సంబంధించినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి వర్కర్ టు ఓనర్ పథకం 12 సంవత్సరాలుగా కార్మికుల కలైనటువంటి ఆ పథకాన్ని పక్కకు పెట్టి ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తడం లేదు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి నేతన్న పొదుపు డబ్బులను కూడా గత 3 నెలల నుంచి ఇవ్వకుండా కాలయాపన జరుగుతూ ఉంది. మరి కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. కానీ కార్మికులకు అసలైన సమస్యలు పక్కన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మరి కార్మికులకు సంబంధించినటువంటి పవర్ రూమ్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి మరి కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ సౌకర్యం కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి కార్మికులతోనే నేరుగా ఈ సంబరాలు జరుపుకోవడం కాదు, కార్మికుల సమస్యలపైనే సమావేశాలు చేసి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక కార్మికుల సమస్యలపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము సిఐటి, పౌరులు, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియడం జరుగుతాం. ఇల్లంతకుంట మండలానికి చెందిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు తీగల పుష్పలత నాగయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలకు, కార్యకర్తలకు ప్రత్యక్ష ధన్యవాదాలు తెలుపుతూ నియామకానికి సహకరించిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీత, జిల్లా అధ్యక్షురాలు కాముని వనితలకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకంగా ఈ బాధ్యతలను అప్పగించిన మాన్కొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ, అలాగే విప్ ఆది శ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మహిళల వరకు చేరే విధంగా, అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ మహిళల ద్వారా శ్రీకారం చుడతామని నాకు సహకరించిన మండల అధ్యక్షురాలు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యక్ష ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకులకు నా యొక్క నమస్కారాలు. నేటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కాముని వనిత గారు లేఖమాన్ని అందించారు. దీనికి సహకరించిన మానకొండూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మండల్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, మండల్ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి వారికి కృతజ్ఞతలు. నా మీద నమ్మకంతో ఉపాధ్యక్షులు ఇచ్చారో దానికి తప్పకుండా నేను పార్టీకి అనుకూలంగా ఉంటాను. ఏదైతే ప్రభుత్వము పథకాలు అందిస్తున్నారో అవన్నీ కూడా గ్రామాల్లో స్త్రీలకు అందే విధంగా చేస్తాను. నేను పార్టీకి ఎప్పుడు కూడా ఎల్లవేళలా నేను తోడుగా ఉంటూ నా సహాయాన్ని ఏదైతే ఉంటుందో అది గ్రామాలందరికీ అందిస్తాను. దీనికి సహకరించిన అందరికీ కూడా మండల్ నాయకులకు, మండల్ నాయకురాళ్లకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ చేనేత సొసైటీ కార్మికులను పట్టణ బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ లోని చేనేత సొసైటీ కార్మికులను పట్టణ బీజేపీ మరియు బీజేపీ చేనేత విభాగం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చేనేత సెల్ జిల్లా కన్వీనర్ చుంచు ప్రకాష్ మాట్లాడుతూ అంతరించిపోతున్న చేనేతను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ కార్మికుల బతుకులు మారలేదన్నారు. పరిశ్రమ సంక్షోభం సృష్టించి 25 మంది చేనేత కార్మికులకు ఈ ప్రభుత్వం కారణమైందన్నారు. చేనేతను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించాలని కోరారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడపు రవీందర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమల శ్రీకాంత్, మాజీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, కుండల్ వేణు, రాజలింగం, రజనీకాంత్, శ్రీకాంత్, శ్రీధర్, అశోక్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 11వ జాతీయ చేనేత
దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజీవ్ నగర్లో ఉన్నటువంటి సొసైటీలో మా చేనేత కళాకారులందరినీ ఈరోజు సిరిసిల్ల బీజేపీ పట్టణ శాఖ మరియు చేనేత విభాగం తరపున అందరినీ సన్మానించుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా చేనేతను కాపాడాలి, నేతలను బతికియాలనే ఉద్దేశంతో ఈరోజు మరొకసారి చేనేత కళాకారులందరికీ శుభాకాంక్షలు మా బీజేపీ తరఫున తెలుపుతూ, ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ మా చేనేత తలరాత మాత్రం మారడం లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎంతోమంది చేనేత కార్మికులు పురుషాలకు బలైనారు, ఎంతోమంది చనిపోవడం మనం కళ్ళారా చూసాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 20 నెలల కాలంలో దాదాపు సిరిసిల్లలోనే 25 మంది కార్మికులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే శాశ్వత పరిష్కారం అనేది మా కార్మికులకు చూపెట్టడం లేదు. పరిశ్రమలో అలజడి సృష్టించి కార్మికులను ఇబ్బంది పాలు చేయడం వల్ల కార్మికులు ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా మా చేనేత కార్మికులకు సోదరులకు చేసేది ఏంటి అంటే, మనము ఆత్మహత్య చేసుకుంటే మన కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి, మన పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ అయ్యి అంధకారంలోకి వెళ్తుంది. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండి మనకు ఏదైనా కావాలనుకుంటే రోడెక్కి పోరాటం చేయాలి, మన కళలు సాకారం చేసుకోవాలి, తప్పదే ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో సిరిసిల్లాలో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా జౌళి శాఖ కార్డులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండినటువంటి మా చేనేత నేతన్నలందరికీ కూడా ప్రభుత్వము 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ కూడా మా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం రామరాజ్యం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి వచ్చేది మా బీజేపీ ప్రభుత్వమే. కాబట్టి మన కార్మికులకు నేతన్నలందరికీ కూడా మన కళలు అన్ని సాకారం అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన సిరిసిల్ల పట్టణ శాఖ బీజేపీ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జై చేనేత, జై నేతన్న, జై బీజేపీ. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో చేనేత సెల్ ఆధ్వర్యంలో జిల్లా మరియు పట్టణ శాఖల ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ నగర్ సొసైటీలో నేత కళాకారులకు సత్కరించుకుంటూ, వాస్తవానికి మానవ మనుగడకు కావాల్సిన అతి ముఖ్యమైన వాటిల్లో కూడు గూడు గుడ్డ అంటే వస్త్రం. అలాంటి వస్త్రాన్ని అందిస్తున్నటువంటి నేత కార్మికుల సాధక బాధకాలు ఎన్నో. వాటిని గ్రహించిన మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈరోజు ఒక జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. వారికి అండగా ఉండాలనే సదుద్దేశంతో ఈ రోజు మొదలెట్టినటువంటి భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రస్తుత ప్రభుత్వం నేత కళాకారులకు కార్మికులకు ప్రతి సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రకటించింది. కానీ ప్రస్తుత జీవన శైలిలో అది సరిపోదు కనుక రానున్న రోజులలో దాన్ని పెంచే ప్రయత్నం చేయాలని మేము ఈ రోజును పురస్కరించుకొని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా సిరిసిల్ల అంటేనే నేత కళాకారులకు నిలయం. అలాంటి ఊర్లో పుట్టి పెరుగుతున్నందుకు మేము గర్విస్తూ, రానున్న రోజులలో వారి అభివృద్ధికి మా భారతీయ జనతా పార్టీ పాటుపడుతుందని హామీ ఇస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చేనేత సెల్ కన్వీనర్ సుంచు ప్రకాష్ గారికి, రాజలింగం గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. దేశభక్తి మార్గంలో దేశ ప్రజలు నడవాలని సంకల్పంతో దేశ ప్రధాని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఈ నెల 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సౌల క్రాంతి కుమార్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండల పార్టీ నాయకులతో కార్యశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బూత్ స్థాయి అధ్యక్షులు తప్పనిసరిగా ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రతి గ్రామంలో హర్ ఘర్ తిరంగాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 15వ తేదీన గ్రామాల్లోని ముఖ్య కూడళ్లు ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసేలా చూడాలని సూచించారు. దేశ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గత 4 ఏళ్లుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపడుతున్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా మండల నాయకులు కృషి చేయాలని మండల అధ్యక్షులు సూచించారు. ఈ కార్యక్రమంలో హర్ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజాగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపి, మండల ఉపాధ్యక్షులు గుండవేని తిరుపతి, కోశాధికారి జిల్లాల మల్లేశం, కార్యదర్శులు సర్దని నందం, ప్రశాంత్ రెడ్డిలు, కుడుకల జనార్దన్, మీసా శంకర్, కామేటి కారిపద్మ, బాదా నరేష్, చిగురు వెంకన్న, ధీటి సత్తయ్య, మీసా స్వామి, పీరల విజయ్, పిట్ల ఎల్లం, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరానికి కూడా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని తీర్మానించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముస్తా మండల శాఖ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని దానికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని ఏర్పరచుకొని రానున్న రోజుల్లో ఈ ఆగస్టు 15 వరకు 5 రకాల కార్యక్రమాలు ఉన్నాయి. 5 రకాల కార్యక్రమాలను బూత్ స్థాయి నుంచి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మా పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా సూచించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే కార్యక్రమం హర్ఘర్ తిరంగా, అంటే ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేయాలనే ఉద్దేశం, సందేశము మన భారత ప్రధాని గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. 2020 నుండి ఇప్పటి వరకు దాదాపు 5 సంవత్సరాల నుండి హర్ఘర్ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు జాతీయ పతాకాన్ని 15 ఆగస్టుకో 26 జనవరికో లేకుంటే ఏ రాష్ట్రంలో ప్రభావం ఉంటే అక్కడ ఎగురవేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ రోజైనా సరే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలనే ఉద్దేశం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే జాతీయత కానీ మన దేహంలో సంతరించుకుంటే ఈ దేశానికి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నది. కాబట్టి హర్ఘర్ తిరంగా అనే ముఖ్య కార్యక్రమం పెట్టుకోవడం భారతీయ జనతా పార్టీ దక్కించుకుంటుంది. ఎందుకంటే ఇది జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. హర్ఘర్ తిరంగా ఈ 10 నుంచి 14 వరకు మన ముఖ్య కూడలలో కానీ, గ్రామాలలో కానీ, వీధులలో కానీ తిరంగా యాత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాలి. దీనికి అధ్యక్షతుడు ఓన్లీ బూత్ అధ్యక్షుడు మాత్రమే. దీనికి నాయకత్వం బూత్ అధ్యక్షుడే వహించాలి. ప్రతి కార్యకర్త ఆ బూత్లో 20 మంది ఉంటే 20 మందిని తప్పనిసరిగా ఆ రోజు తీసుకొని వచ్చే బాధ్యత ప్రతి బూత్ అధ్యక్షుడు. ఈరోజు ముందుకు పోతా ఉంది. మరి ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు చూసే విధంగా ఇక్కడ అంత కమిట్మెంట్తో కలిగినటువంటి నాయకులు ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి దేశం సురక్షితంగా ఎక్కడ కూడా బాంబు దాడులు జరగకుండా జరిగిన వాటిని ధీటుగా స్పందించి మొన్ననే చూసినాం ఆపరేషన్ సింధూర్. ఈరోజు ఉగ్రవాదుల స్థావరాలను, వారి కేంద్రాలను, వారి యొక్క వాయుమానిక, వారి యొక్క పరికరాలను, ఆ బెల్ట్ మొత్తాన్ని కూడా కూల్చేసి వారి చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఇంకో దేశం మీద దండెత్తకుండా వాళ్ళని నిస్సహాయులను చేసింది ఆపరేషన్ సింధూర్. మరి ఆ విజయాలను కూడా మనం ఈరోజు తిరంగా ర్యాలీలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా మన మండల కేంద్రంలో కూడా ఆ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో అన్ని శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు మరియు బూత్ అధ్యక్షులు అందరికీ కూడా మండల శాఖ నుంచి పిలుపునివ్వడం జరుగుతుంది. 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అందరికీ కూడా త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిపై, నేను భారతీయుడిని, ఈ భారతదేశంలో నేను ఒకటిగా ఉన్నాను, ఈరోజు స్వేచ్ఛావాయులు పిలుస్తూ ఉన్నాను, నేను ఈరోజు రక్షణగా ఉన్నా, సేఫ్టీగా ఉన్నాను. మరి ఈ దేశంలో మిగతా దేశాలలో కాకుండా భారతదేశంలో మేము ఇంత ప్రశాంతమైన జీవితాన్ని గడిపిస్తూ ఉన్నాం, మాకు భద్రత ఉన్నది, ఈ దేశంలో సుభిక్షంగా ఉన్నామని చెప్పి అందరికీ తెలియజేసేలా ఈ త్రివర్ణ పతాకాన్ని తీసుకొని జాతీయ జెండాతో పాటు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఆవిష్కరించి వారికి మనం వివరంగా తెలియని వారికి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున తెలియజేస్తున్నాం. బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ నీతి ప్రదర్శిస్తూ కపట ప్రేమ చూపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఎవరూ చేయని సాహసం చేశారని, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో ముక్త కంఠంతో ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరచాలని కేంద్రానికి పంపినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపెడుతోందని ఆరోపించారు. కేవలం ప్రధాని మోడీ మెప్పు పొందడానికి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ బిల్లుకు వ్యతిరేకి అన్నారు. రాష్ట్రంలో చేసిన అవినీతి అక్రమాల నుండి తప్పించుకోవడానికే బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులుగా కొనసాగుతున్నారని, గతంలో బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తామంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ పార్టీల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల నుండి ముస్లింలను తొలగించాక కేంద్రం బీసీ రిజర్వేషన్లో ముస్లింల గురించి మాట్లాడాలని హితవు పలికారు. కేవలం మత రాజకీయాల కోసమే బీసీ రిజర్వేషన్ బిల్లుపై కుట్ర జరుగుతుందని, మళ్లీ మనువాద రాజ్యాంగం తీసుకురావడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుపై తెచ్చిన ఆర్డినెన్స్ పై కేంద్రం ఉలుకు పలుకు లేదని, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాకు దేశంలోని చాలా పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, నాయకులు దేవరాజు, శ్రీనివాస్, చందన తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏ యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసి ఈ దేశంలో మా కోటా ఎంత, మా వాటా ఎంత అనే ఒక నినాదంతో పాటు భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారత ప్రజలపైన ఉందని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కోటాలు, వాటాలు నిర్దేశించడం జరుగుతుంది. ఇలా దేశంలో అధికారంలోకి రానప్పటికీ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఇవాళ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే మాట ఇచ్చారో కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ 42% ఇచ్చే దిశగా ఈ దేశంలో ఎవరు చేయని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆదేశానుసారం సూచన మేరకు కులగణన చేపట్టి ఇలా 42% బీసీలకు స్థానిక సంస్థల్లో కానివ్వండి, విద్యా ఉపాధిలో కానివ్వండి ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ కులగణన చేపట్టి శాస్త్రీయ పద్ధతిలో అసెంబ్లీలో బిల్లు ఏకకంఠంతో పాస్. ఏకకంఠం అనే పదం ఎందుకంటున్నా అంటే ఆ రోజు అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, సిపిఐ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు కలిసి ఏకకంఠంతో బిల్లును ఆమోదింపజేసి దీనికి పార్లమెంట్ యొక్క ఆమోదం అవసరం కాబట్టి ఆ పార్లమెంట్ యొక్క ఆమోదం కోసము ఆమోదింపజేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచి వారికి ఒక హక్కుగా ఇవ్వాలన్న ఉద్దేశం కొద్ది. ఏదైనా ఇస్తే హక్కుగా ఇవ్వాలి, భిక్షగా ఇవ్వకూడదు. కాబట్టి రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. వాళ్ళు నేను టెంపరీగా చేస్తా కావచ్చు, ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. గతంలో బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ ఉండే సమైక్య రాష్ట్రంలో. మారిన క్రమంలో బీసీల రిజర్వేషన్, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిమెంట్ ఏదైతే సర్వోన్నత న్యాయస్థానం ఉందో 50% మించకూడదన్న సందర్భంలో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ 23%కి పడిపోయింది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ తీసేసిన తర్వాత బీసీలకు 23%కి కుదించబడ్డది. అటువంటి పరిస్థితి మళ్ళీ ఎదురుకాకూడదని చెప్పి భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నప్పుడేమో బీజేపీ అసెంబ్లీలో ఆమోదం తెలిపింది, బీఆర్ఎస్ ఆమోదం తెలిపింది. బీజేపీ పార్టీ ఒకవైపు మా ప్రధానమంత్రి మోడీ గారే బీసీ వాదం మా అంత గొప్పగా ఎవరు చేయలేరు, మేమే దానికి ట్రేడ్ మార్క్ అన్న లైన్లో వాళ్ళు మాట్లాడినారు. కానీ ఎప్పుడైతే
బీసీ బిల్ అనే బంతి పోయి వాళ్ళ కోర్టులో ఉండదో ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు, వికృత రూపాలు, వికృత చేష్టలు ఇలా బట్టబలవుతున్నాయి. ఇలా దానికి ఇక తొండిలు మొదలుపెట్టిండ్రు. బండి సంజయ్ గారు అంటారు, మరి నేను బీసీననే చెప్తాడు. పక్కన ఉన్న అరవింద్ కుమార్ గారు కూడా నేను బీసీననే అంటాడు. మరి అనుకుంటా మా మోడీ ప్రధానమంత్రి బీసీ అని అంటారు, కానీ బీసీ బిల్లుకి ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారో వాళ్ళకు నిజంగా కూడా బీసీల మీద ప్రేమ లేదని చెప్పడానికి నిదర్శనం. ఇలా వారు అంటారు బీసీ బిల్లులో ముస్లింలను తీసేయాలని. నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను కదా, మీరు అనేక రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నారు మీ పార్టీ వాళ్ళ, స్వయంగా మీ ప్రధానమంత్రి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఆ రోజు రిజర్వేషన్లు తీసుకొస్తే అక్కడ ముస్లిమ్స్లను మీరు బీసీలో నుంచి తీసేసేయండి అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ముస్లిమ్స్లను బీసీల నుంచి తొలగించిందా అని చెప్తున్నా. ముందుగా మీరు తొలగించానంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేర్చలే. ముస్లింలు బీసీల్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఇంక్లూడ్ అయిన బీసీలను మీరు తీసేయాలంటే మీ యొక్క మత రాజకీయాలు ఏ విధంగా పిచ్చెక్కినయో పిచ్చి ముదిరిందో అర్థమవుతుంది వాళ్ళకి. కేవలం ఈ యొక్క క్రెడిబిలిటీ, ఎవరు చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానిలో ఈ దేశంలో ఉన్న 80 నుంచి 85% మంది దళిత, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, హరిజనులు, మైనారిటీలు ఉంటారు. కాబట్టి వారికి హక్కులను కల్పించి అనేకమైన పథకాలను తీసుకొచ్చి రాజభరణాల రద్దు నుంచి మొదలుకుంటే భూ పంపిణీ విధానాన్ని, అలాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను, బ్యాంకుల జాతీయకరణను, ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇవాళ రిజర్వేషన్ సిస్టాన్ని కూడా ఈ దేశంలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో కూడా ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. కాబట్టి ఇవాళ ఎవరి కోటా ఎంత, ఎవరి వాటా ఎంత అనేది ఒక నినాదంతో ఇవాళ వాళ్ళందరికీ కూడా రాజకీయ సాధికారతతో పాటు ఆర్థిక సాధికారత, విద్య, ఉద్యోగ అవకాశాలలో కూడా వారికి ఒక సాధికారత ఏర్పడాలన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాపాలనను కొనసాగించే దిశగా ప్రజల మనసులతోనే ఆలోచించి ఇవాళ తీసుకొస్తుంటే వీళ్ళందరూ కూడా పీఠాలు కదలడం మొదలైనవి. వీళ్ళు పార్టీల పీఠాలు కదలడం మొదలైనవి. ఈ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. మరి గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు నేను బీసీనని చెప్తాండి. వాళ్ళ నిజంగానే బీసీల పట్ల సిద్ధున్నట్టయితే ఆయన ఆహ్వానించాలి. దానికి కావలసిన ఏదైనా లొసుగులో ఇంకేమైనా మెరుగులు ఉన్నట్టయితే ఈ తప్పు జరిగింది, దీన్ని సవరించండి, మీరు చేయండి అని చెప్పాలి. కానీ ఆ పని చేయకుండా వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఇవాళ మేము ఆర్డినెన్స్ కూడా చేసినాం, ఒకవేళ వీళ్ళు చేస్తారో చేయరో. ఒకవైపు ఏమో హైకోర్టు సెప్టెంబర్ లోపల ఎలక్షన్లు చేయాలని చెప్పింది స్థానిక సంస్థలకు. కాబట్టి మరి మోడీ గారు చేస్తారా చేయరా, వాళ్ళకు బీసీల మీద ఉన్న ప్రేమ కపట ప్రేమనా, వాళ్ళ మాటలు నేతి బీరకాయ మూటలేనా అని చెప్పి మాకు అర్థమై మేము ఆర్డినెన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అలా ఆర్డినెన్స్ని తీసుకొచ్చి బీసీలకు మళ్ళీ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారి దగ్గరికి పంపితే, సరే గవర్నర్ గారు తప్పకుండా వారి పరిధిలో వాళ్ళు చేస్తారు, వారు న్యాయ సలహాలు సూచనలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది. కానీ ఇంతవరకు దాని మీద కూడా ఉలుకు పలుకు లేదు. అందుకే ఇవాళ ఢిల్లీ బాట బట్టి ఇచ్చిన మాట కట్టుబడి మా పార్టీయే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా అందరం వెళ్ళి ఢిల్లీలో గల్లీలో మనం చేసిన పని ఇక ఢిల్లీలో కూడా మన గొంతు వినిపించాలని చెప్పి ఇలా పార్లమెంటు ముంగట జంతర్ మంతర్ దగ్గర బీసీ సోదరులతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా అందరు వెళ్ళి ధర్నా చేశారు. ఆ ధర్నాకు దేశంలోని పార్టీలు చాలా వరకు మద్దతు తెలిపినాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలమని
బీసీల కొరకు మేమే కొట్లాడే హక్కు ఉందని చెప్పిన బండి సంజయ్ గారు కానివ్వండి, అరవింద్ కుమార్ గారు కానివ్వండి, బీజేపీ ఎంపీలు కానివ్వండి, బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడ బీజేపీ పార్టీ చీకటి మిత్రులైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళకి ఇంకిద్దరో ముగ్గురో రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు, వారి అడ్రస్ లేదు. ఇలా వాళ్ళు ఏమంటారు, మీదికై అఖిలపక్షాన్ని పిలువని ఉండండి. అఖిలపక్షాన్ని పిలవాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే మీరు అసెంబ్లీలో మీరందరూ కూడా ఏకగ్రీవ తీర్మానంతో మీకు బీసీలమైన ప్రేమ నిజంగానే ఉన్నట్టయితే మీరే అడగనుండి మేము కూడా వస్తామని చెప్పి ధర్నాలో పాల్గొని ఉంటుంది. పిలవకుండా మేము తప్పైతే ఉంటాం అప్పుడు. కానీ అటువంటివి లేకుండా కేవలం ఒక నెపంతో అలా వాళ్ళు దాన్ని తప్పించుకునే ఉపాయం చేసి నిజంగానే బీసీల ఏదైతే కులగణన జరిగిన తర్వాత ఈ బీసీల కులగణనతో జరిగేదేమీ లేదు, ఒరిగేదేమీ లేదని మాట్లాడుతుంది ఇలా ఉత్తర ప్రజల కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు. ఇంత రాద్ధాంతం జరుగుతుంటే బీజేపీ పార్టీ ఏం చేసిందే, రాష్ట్ర అధ్యక్షుడిని బీసీలకు కాకుండా ఓసీకి. అది వాళ్ళ పార్టీ ఇష్టం, నేను కాదని నేను అంటలేను. అజాగ్రత్తగా స్కూల్ బస్సు నడిపి ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డిపేట మండలం బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేటు స్కూల్ బస్ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడిపారని సాయి, నంది నరేష్, రవీందర్, బీపేట రమేష్ ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందించిన ఎంవీఓ పాఠశాలకు వెళ్లి విచారణ జరిపి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఎలా ఉన్నారంటే, ఇవాళ డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి క్లీనర్కి ఇవాళ బస్సు నడపమని చెప్పేసి ఇవాళ ఈ యాజమాన్యం బస్సు అప్పచెప్పడం, ఆయనే రాంగ్ రూట్గా నడపడం, అలాగే దాన్ని నిర్లక్ష్యంగా నడపడం, కట్లు కొట్టుకుండా నడపడం. ఇవాళ పిల్లలకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ఇవాళ మేము ఎంఈఓ గారిని, ఆర్టీఓ గారిని అడుగుతూ ఉన్నాం. దీనిపైన ఇవాళ ప్రిన్సిపాల్ గారు తెలిసి ఆయన సంవత్సర కాలంగా ఇవాళ మాస్టర్ మైండ్ స్కూల్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ తెలిసి కూడా సంవత్సర కాలం నుంచి ఇవాళ ఆ బస్సు డ్రైవర్ తోటి ఇవాళ బస్సు నడిపిస్తున్నటువంటి క్రమం మనం చూడాలి. దీనికి పూర్తి బాధ్యత కూడా ప్రిన్సిపాల్ గారిదే. ఒకవేళ పిల్లలకి ఏమైనా జరిగినా కూడా, ఇవాళ పిల్లలకి ఏం జరిగినా కూడా ప్రిన్సిపాల్ గారి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఎంఈఓ గారు, ఆర్టీఓ గారు కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని ప్రిన్సిపాల్ గారి పైన కూడా చర్యలు తీసుకోవాలి. మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎంవీఏ గారు కూడా అన్ని స్కూల్లో, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఇవాళ చెకింగ్ చేసి వాళ్ళు ఎవరెవరి దగ్గర అయితే లైసెన్స్ లేవో, ఏవైతే ఫిట్నెస్ లేని వెహికల్స్ ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఎంవీఏ గారిని, అలాగే ఎంఈఓ గారిని, ఆర్టీఓ గారిని, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో దోపిడీ ఎక్కువ అయిపోతా ఉన్నది. వాళ్ళ బట్టల పైన, పుస్తకాల పైన ఇవాళ ఏది చూసుకునే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఇవాళ పిల్లలు బాధపడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఇవాళ ప్రైవేట్ యాజమాన్యం. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కలెక్టర్ గారు వెంటనే ఈ స్కూళ్ళ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే రక్షాబంధన్ పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పలువురికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసిన మిలిటరీ బెటాలియన్, పోలీసు వారికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా నిత్యం శాంతి భద్రతలో నిమగ్నమయ్యే ట్రాఫిక్ పోలీసులకు మరియు జిల్లా ఎస్పీ మహేష్, సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపికి రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల వైశాలి, సురేష్, ప్రధాన కార్యదర్శి మాధవి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షురాలు శ్రవంతి మరియు లహరి, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
పేరు చెప్పండి, ఒక్కొక్కరు పేరు చెప్పుకుంటే సార్కు. వాళ్ళు గంభీర మన ప్రెసిడెంట్, వాళ్ళు ప్రస్తావ మన ప్రెసిడెంట్, బీజేపీ మోర్చా అధ్యక్షులను పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ తరఫున మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ సిఐ గారికి రక్షాబంధన్ కార్యక్రమంలో పోలీసుల పాత్ర చాలా అద్భుతమైంది. ఎందుకంటే మొన్న జరిగిన సింధూర్ కార్యక్రమంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో పోలీసుల పాత్ర చాలా అమోఘం కాబట్టి పార్టీ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు మహిళా మోర్చా స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ పోలీసులను ఘనంగా రాఖీ సందర్భంగా రాఖీ కట్టడం జరిగింది. దీనికి నాతోటి సహకరించిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. ఇల్లంతకుంట మండలంలోని బస్టాప్ ఆవరణలో ఈరోజు బీటీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని టపాసులు పేల్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీటీఆర్ ఫౌండేషన్ సభ్యులు బొల్లం ప్రసన్న మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎంతో మందికి ఫౌండేషన్ ద్వారా అనారోగ్యంతో ఉన్న వారికి, ఇతర సమస్యల వల్ల బాగోలేని వారికి, అలాగే పెళ్లిళ్లు చేసుకుంటున్న వారికి బెడ్లు ఇవ్వడంతో పాటు రుణ సాయం చేసిన ఘనత తిరుపతి రెడ్డికి దక్కుతుందన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రజలు అందరూ నన్ను వారి కుటుంబ సభ్యులుగా భావించినందుకే వారికి నా వంతు సహాయంగా ఏదో చేయాలనే సదుద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్టాండ్ ఆవరణంలో గౌరవనీయులు బీటీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బెంగం తిరుపతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఫౌండేషన్ ద్వారా మండలంలోని పేదవారికి ఏ ఆపద వచ్చినా అన్నగారిని పిలిస్తే నేను ఉన్నానంటూ ముందడుగేస్తూ ఇప్పటికప్పుడు ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి బెంగం తిరుపతి రెడ్డి గారు అమ్మవారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఇలాగే ఉండి మన పేదలకు మంచి పనులు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బెంగం తిరుపతి రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నగారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని బస్టాండ్ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున ఇటు సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులకు మరియు నాయకులకు, ప్రతినిధులకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇల్లంతకుంట మండల ప్రజల సమక్షంలో వారి ఆత్మీయత, వారి ప్రేమానురాగాల సాక్షిగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో నా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నా శ్రేయోభిలాషులు, నా ఇల్లంతకుంట మండల ప్రజలు, నా యువకులు, ఫౌండేషన్ సేవా ప్రతినిధులందరికీ మరియు నా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున పాదాభివందనలు అందిస్తాను. ఎందుకంటే మీకు నా జీవితం ఉన్నంతకాలం మీకు నేను బెంద్రం తిరుపతి రెడ్డి అనేటువంటి ఇల్లంతకుంట మండలానికి రుణపడి ఉంటాడు. నాకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది బెంద్రం తిరుపతి రెడ్డి అనే పేరుకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది నా ఇల్లంతకుంట మండలం. నా ఇల్లంతకుంట మండలానికి నేను ఏం చేసినా తక్కువనే అనే ఉద్దేశంతో నా ఇల్లంతకుంట మండలంలో ఎల్లప్పుడూ నా మండల ప్రజలకు నేను నా జీవితాంతం రుణపడి ఉండాలి. నా మండల ప్రజల సంక్షేమమే, ప్రజా అభివృద్ధి నా లక్ష్యంగా, నా ఇల్లంతకుంట మండల సంక్షేమమే ధ్యేయంగా నేను పనిచేస్తాను. నా ఊరున్నంతకాలం నా మండల ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇదే విధంగా వారి ఆదరాభిమానాలు ఉండాలని వారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. నా ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ
తమ సమస్యలను పరిష్కరించాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక దీక్ష 2వ రోజుకు చేరింది. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఈ రోజు వంట వార్పు చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 2 రోజులు జిల్లా వ్యాప్తంగా వంటలు బంద్ చేసి కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో 2వ రోజు వంట వార్పు రోడ్లపై వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన బకాయిలు, పెండింగ్ బిల్లులు, కనీస వేతనాలు చెల్లించడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా సిలిండర్లు ఇచ్చి గ్యాస్ పొయ్యిలు మర్చిపోయింది. వెంటనే గ్యాస్ పొయ్యిలు ఇవ్వాలని, గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే సప్లై చేయాలని, వంట పాత్రలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని, సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ప్రతి కార్మికురాలికి 10,000 రూపాయల వేతనం చెల్లించాలని, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐడి కార్డులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జుబేదా, రజిత, విజయ, లావణ్య, లక్ష్మి, మైసమ్మ, సత్తవ్వ, రాజమణి, జ్యోతి, లావణ్య, లక్ష్మి, రజిత, నర్సయ్య, మల్లేశం, కుమరవ్వ, కమల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2వ రోజు నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 జీతాన్ని ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలు గడుతున్నా అమలు చేయకుండా గత సంవత్సర కాలం నుండి కోడిగుడ్ల బిల్లులు రావడం లేదు. ఇలా మా జిల్లాలో వంట పాత్రలు ఇవ్వలేదు. అన్ని జిల్లాలో వంట పాత్రలు వచ్చినాయి. మరి సిలిండర్ బుడ్లు ఇచ్చింది కానీ గ్యాస్ పొయ్యిలు ఇవ్వలేదు. ఈ మనకు గవర్నమెంట్ ఇలా నిర్లక్ష్యంగా గత సంవత్సర కాలం నుండి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 జీతాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 1వ తారీఖు నుండి పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వంటలు బంద్ చేసి మొత్తం నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు 2 రోజులుగా నిరసన దీక్షల కార్యక్రమాలు చేపడతా ఉన్నా. ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా స్కూళ్ళల్లో వంటలు చేసి పెట్టితే పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెట్టమని కొత్త పథకాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. తీసుకొచ్చడం బాగానే ఉన్నది, కానీ వీళ్ళు కష్టం చేసిన వాళ్ళ శ్రమ ఏడ గుర్తిస్తున్నారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. ఇలా ప్రధానంగా ఇలా గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, పనిచేసే చోట ఆ కుటుంబాన్ని బతకాలంటే ఆ కుటుంబాన్ని బతకటానికి కోసం ఇవాళ నిత్యావసర సరుకులు కొనుక్కొని తినే కుటుంబం గడిచే పరిస్థితుల్లో వాళ్ళకు జీతాలు ఇవ్వాలని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. 26,000 వేతనం, కనీస వేతనం ఇవ్వని చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేనటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు చేస్తున్నటువంటి పనికి అవార్డులు పొందుతున్నారు తప్ప వీళ్ళ శ్రమ గుర్తించలేని ప్రభుత్వాలు. ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా మీరు అవార్డులకే పరిమితం అయిపోయారు తప్ప ఇలా కార్మికుల కష్టం గుర్తిస్తలేరని మేము అడుగుతా ఉన్నాం. ఇలా వీళ్ళు ఏడాది నుంచి ఆగినటువంటి పెండింగ్ బిల్లులు ఇంకా ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టి పిల్లలకు అంటేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాళ్ళు అప్పో సప్పో చేసి ఇలా పప్పుకు 200 కిలోైనా కూడా కొనుకొచ్చి పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే మీరు అవార్డులు పొందుతూ ఉన్నారు, కానీ వాళ్ళ శ్రమ గుర్తిస్తలేరు. ఇలా వచ్చే బిల్లులు ఇస్తలేరు. ఇలా టీచర్ ఎలాంటి రూపాయి ఏడు వాళ్ళు ఆ 1,00,000 రూపాయలు జీతం తీసుకొని పెన్ను కొనుక్కొద్దామన్నా కూడా కొనుక్కరారు. వాళ్ళు ప్రభుత్వమే అన్నీ ఇస్తారు టీచర్లకు, కానీ వీళ్ళు ఆ బళ్ళల్లో వంట చేసి పెట్టే వాళ్ళకు ఉప్పు, పప్పు, నిత్యావసర సరుకులు, బియ్యం కాడికెళ్ళి కొనుక్కొచ్చి వంట చేసి పెడితే ఇవాళ వాళ్ళ శ్రమ గుర్తించక వాళ్ళ కనీస వేతనాల చట్టం ప్రకారం జీతాలు ఇవ్వక ఇలా మిస్ బిల్లులు పెండింగ్ పెడుతూ వాళ్ళకు నెల టీచర్లకైతే నెల జీతం పడుతుంది ప్రతి నెల తప్పకుండా. కానీ వీళ్ళు ఏడాది కాలంలో ఇలా తీసుకొచ్చి పెట్టాలంటే ఏడికెళ్ళి తీసుకొచ్చి పెట్టాలనేది ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించి వీళ్ళ ఒక పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ చేసి 4వ తరగతి ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఐడి కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వ ఐడి కార్డులు ఇలా ఎక్కడ పనిచేసిరంటే కూడా గుర్తింపు లేకుండా అయిపోతూ ఉంది. ఇలా పెద్ద మనుషులు కళ్ళు ఖరాబ్ అవుతూ ఉన్నాయి. ఇలా పొయ్యిలు మన సిలిండర్లు ఇచ్చారు, వీటికి పొయ్యిలు ఎవరు ఇవ్వాలండి మేము అడుగుతా ఉన్నాం. పొయ్యిలు వీళ్ళు కొనుకొచ్చి పెట్టన్నా ఈ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ వాళ్ళు పొయ్యిలు కొనుక్కరావాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. సిలిండర్ బుడ్ ఎందుకు ఇచ్చినట్టు పొయ్యిలు ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా 1,000 రూపాయల క్వింటల్ కట్టెలు ఉన్నా కూడా కళ్ళు పాడవుతా ఉన్నా. ఒక్కొక్కరు 30, 40 ఏళ్ళు 20 ఏళ్ళగా పనిచేస్తున్నటువంటి కార్మికులను
ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ దృష్టిగా వీళ్ళని ఆలోచిస్తున్నాయి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా పరిష్కరించని వేళలో ఈ యొక్క సమ్మెతోనే కాదు, నిరాహార దీక్షతోనే కాదు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి దేనికైనా సిద్ధమైనామని ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.